సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. టికెట్ రేట్లు పెరగనున్నాయి, షోలు కూడా పెరగనున్నాయి. యష్ టాక్సిక్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ విడుదల నేపథ్యంలో తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి టికెట్ పైన అదనంగా 50 రూపాయలు, మల్టీప్లెక్స్లు, స్పెషల్ థియేటర్లలో 100 రూపాయల వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెంపు ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు మొత్తం 10 రోజుల పాటు అమల్లో ఉండనుంది. ఇక టాక్సిక్ చూడాలనుకునే ప్రేక్షకులకు మొదటి 10 రోజులు టికెట్ ధర కాస్త ఎక్కువగానే ఉండనుంది. దీనికి తోడు థియేటర్లలో షో కౌంట్ పెంచుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. రోజుకు 5 రెగ్యులర్ షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చింది. భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు తొలి రోజులలో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యష్కు కేజీఎఫ్ తర్వాత ఉన్న భారీ ఫ్యాన్ బేస్, టాక్సిక్ పైన ఇప్పటికీ ఉన్న హైప్ నేపథ్యంలో థియేటర్ల వద్ద డిమాండ్ను క్యాష్ చేసుకునేలా ఈ యొక్క ధరల సవరణ ఉపయోగపడనుంది. ఇక ఈ సినిమా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కగా కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్మాతలకు కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. సినీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత సంస్థ కేవీఎన్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్పి నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి 1 కోటి విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని కేవలం సినీ కార్మికుల సంక్షేమ కార్యక్రమాల కోసమే ఉపయోగించాల్సి ఉంటుంది. మరో కీలక నిబంధన ఏంటంటే సినిమా ప్రదర్శన సమయంలో డ్రగ్స్ కానీ, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ వల్ల కలిగే నష్టాలపైన ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు సోషల్ అవేర్నెస్ మెసేజ్ కూడా ప్రేక్షకులకు చేరేలా ప్రభుత్వము ఒక షరతు విధించింది. ఇక ఈ నిబంధనలు కేవలం పేపర్పై ఉండకుండా అమలు చేసే బాధ్యతను కూడా అధికార యంత్రాంగానికి అప్పగించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సినిమా లైసెన్సింగ్ అధికారులు థియేటర్లలో ప్రభుత్వ ఆదేశాలు సరిగా అమలవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించాలి. మరోవైపు ఏపీ, తెలంగాణలో టాక్సిక్ టికెట్ల రేట్ల పెంపు లభించడంతో సినిమా ఓపెనింగ్ పైన అంచనాలు మరింత పెరిగాయి. ఏపీలో కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతిని రావడంతో పాటు ఆగస్టు 26న ఉదయం 6 గంటలకు ప్రత్యేక షోకు 600 టికెట్ ధరకు అనుమతి ఇచ్చినట్టుగా తాజా రిపోర్ట్లు చెబుతున్నాయి. మొత్తానికి రేపటి రిలీజ్తో టాక్సిక్ బాక్సాఫీస్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెరిగిన టికెట్ రేట్లు, అదనపు షోలతో ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.